ఆస్తులు పెంచుకొని ప్రజలకు సేవ చేయాలని చెప్పి నర్సాపూర్లో మెదక్లో మేము పోయి వరకు చర్చించిన తర్వాత అందరు మహిళలు కూడా నేను మళ్ళీ పోయి వాళ్ళ గ్రూప్లలో పోయి కలిసి ఫోటోలు దిగి వారందరినీ అడగడం జరిగింది. ఏమ్మా ఏం అనిపిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రజాపాలనలో ఎట్లా ఉందని చెప్పి ఆ మహిళలందరినీ కూడా అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు. సార్ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే రోహిత్ గారు చెప్పినట్టు మాకు గ్యారంటీ కార్డు ప్రకారంగా అన్ని స్కీమ్స్ అమలు అవుతాయి. అంతా కూడా మనం చూస్తున్నాము. ప్రజలు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏమి తీర్పు ఇవ్వడం జరిగింది. మెదక్ ప్రజలందరూ కూడా ఈ రోజు ఈ ర్యాలీ తీసినప్పుడు అందరూ కూడా ప్రేమతోని మా అందరికీ వేవ్ చేస్తూ వారి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద భరోసా ఉందో నమ్మకం ఉందో వారందరూ కూడా మనకు చూపించడం జరిగింది. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీరందరూ సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాబట్టే చిన్న రేషన్ కార్డుల వరకు, సన్న బియ్యం వరకు, రైతు రుణమాఫీ వరకు, రైతు భరోసా వరకు మాట నిలబెట్టుకుంటున్నామా లేదా? 7.5 లక్షల కోట్ల అప్పు చేసి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ప్రభుత్వం బరువు మోస్తా ఉంది. ప్రజల అవసరాలని గుర్తించి ప్రజల ఆశలు ఆకాంక్షలు సన్న బియ్యం తినాలని 1కి 6 కిలోలు